చేస్తారు, బీట్ ఇస్తారు. ఆయన తమన్ అండ్ బాలయ్య కాంబినేషన్ ఎలా ఉండబోతుందని అందరికీ తెలుసు. అందుకే ఆయన నందమూరి తమన్ అన్నారు. ఈ యొక్క మూవీ తర్వాత ఆయన్ని కొణిదల తమన్ అని కూడా అనేస్తారని చెప్పి ఒక ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి, లోకల్ అయితే కనుక 1 అవర్ ముందు నుంచి, అంటే ఆ నాన్ లోకల్ అయితే 1 డే ముందు నుంచి అయితే కనుక ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మంచిగా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా చాలా నిశ్శబ్దంగా, చాలా కంట్రోల్డ్గా ఉన్నారు, ఎటువంటి గొడవలు ఏమి చేయకుండా. సో చూసుకుంటున్నాము ఇక్కడ ఎవరెవరు మాట్లాడతారో చూద్దాము. వాళ్ళ యొక్క అభిమానాన్ని చెప్పండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. అసలు ఇప్పుడు స్టేడియంలో ఇక్కడ వచ్చే సౌండ్కి ఏపీలో వనకాల పొజిషన్ మామూలుగా ఉండకూడదు. ఇక్కడి నుంచే అండి, హైదరాబాదే. మీ పేరు? వెంకట్. సో చెప్పండి, మీకు ఈ మూవీలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ అండి. అది క్వశ్చనే కాదు, అంటే సుజిత్ గారి డైరెక్షన్ వాళ్ళు కొంతమంది అంటున్నారు. అదే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ అండి. సెకండ్ రిలీజ్ చేసిన కంటెంట్ ఎవ్రీథింగ్ ఇస్ బిల్డ్ అప్ టు దట్. మీరు చూస్తారు ఇటు ఎటుంది హైప్ ఉంది. We are waiting for his comeback. బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు వెయిటింగ్. సుజిత్ అన్న మొన్న తీసాడండి సాహో. ఈసారి సీదా శాసంగా రెడెంప్షనే. సూపర్. అంటే ఈ మూవీలో డ్యూయల్ రోల్ అంటున్నారు, దానికి మీరు ఎలా అంటారు? డ్యూయల్ రోల్ ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో అండి, ఉండొచ్చు. కళ్యాణ్ గారు డ్యూయల్ కాదంటే 3-4 రోల్స్ వేస్తారు. కళ్యాణ్ గారి వర్సటిలిటీతో లాగేస్తారు. ఎన్నైనా పెట్టుకోండి, పర్లేదు. ఎక్కువ స్టోరీ హైప్ ఇస్తుందంటారా, ఆయన ప్రెజెన్స్ ఎక్కువ హైప్ ఇస్తుంది? కళ్యాణ్ బాబు గారు ఆయన తమనన్న కూడా తక్కువ చేయకూడదు. ఫుల్ డ్యూటీ చేశాడు. లోపల పోయి చూడటమే. ఇంకా నెక్స్ట్ కొణిదల తమన్ అయిపోతారా? ఆల్రెడీ అయిపోయాడు. నందమూరి తమన్ కాదు, కొణిదెల తమన్. అంటే ఆయన మూవీస్ కి అన్న తీసిన మూవీస్ అన్ని రికార్డింగ్ ఇది బ్రేక్ చేస్తుందంటారా? రికార్డ్స్ అన్ని ఆఫ్ కోర్స్ ఇట్ విల్ ఓకే. ఎవ్రీ ఇండస్ట్రీ రికార్డ్ షుడ్ బి అవేర్. ఓజీ ఇస్ కమింగ్. ఆయన మూవీస్ అన్నిట్లో ఫేవరెట్ మూవీ అంటే యాక్చువల్లీ అత్తానికి దారేది ఇప్పుడు దాకా. సో జస్ట్ హోపింగ్ ఓజీ విల్ బికమ్ మై ఫేవరెట్. అంతే. మీరు చెప్పండి, ఎక్కువ ప్రియాంక మోహన్ కి ఎక్కువ అంటే తన క్యారెక్టర్ ని మధ్యలో కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది అంటున్నారు. 100% చేస్తారండి. ఎందుకని? మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రెసెన్స్ ఉండాలనా? అలా అని కాదు, అది చూసి అర్థమవుతుంది కదా. ఇంకా ఆ పాప ఫస్ట్ నుంచి అదే రోజు, లాస్ట్ దాకా కూడా అదే. లాస్ట్ దాకా ఉండదు లేండి, ఇంకా లాస్ట్ దాకా అండం ఎందుకు కానీ సగంలోనే 100%. జస్ట్ వెయిటింగ్ ఫర్ కళ్యాణ్ బాబుస్ రేజ్, దట్స్ ఆల్, నథింగ్. అంటే ప్రకాష్ రాజ్ గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది, మీరేమంటారు? డజంట్ మ్యాటర్, జస్ట్ కళ్యాణ్ బాబు. ప్రొఫెషన్ అండి, పర్సనల్సే. సినిమా అంటే అందరు ఇక్కడ యాక్టర్స్, ప్రైవేట్ లైఫ్ అనేది వేరు. అంటే వాళ్ళిద్దరు కాంట్రవర్సీలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎక్కువ మనం చూసుకుంటున్నట్లయితే వాళ్ళిద్దరి యొక్క లైక్ ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియా he has problem with everyone, so we don't even care about him. We just see him as విడిగా చూడాలి, పొలిటికల్ పరంగా ప్రొఫెషనల్ పరంగా. అది వేరు ఇది వేరండి, అట్లా కంపేర్ చేయకూడదు. ప్రాబ్లం ఉంది. we don't care, we know who our కళ్యాణ్ బాబు is. He is diamond, just waiting for his movie, that's all. అంటే దీంట్లో నెగిటివ్ రోల్ లాగా ఎక్కువ అంటే లైక్ ఒక గ్యాంగ్స్టర్ డార్క్ సైడ్ ఉంటుంది, గ్యాంగ్స్టర్ లాగా తీసుకుంటున్నారంటే ఆయనలోంచి ఒక నెగిటివ్ రోల్ లాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా వస్తుందంటారా? అలా ఏం లేదు, ఆల్రెడీ మనం పంజాలో చూసాం how we can show his character. Yeah, so we are సేమ్ రిపీట్ అవుతుంది కదా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? no, everything build up content అది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది దానికి. అందుకే కదా ఇంత హైప్ ఉంది, ఆర్గానిక్ హైప్ ఉంది, ఏదో ఆర్టిఫిషియల్ గా అది ఇది చేసామని కాదు. సో ఎవ్రీథింగ్ వి ఆర్ వెయిటింగ్. అన్ని మూవీస్ సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ అనిపిస్తుంది? గన్స్ అండ్ రోసెస్, హంగ్రీ చీతా, అది సేమ్. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు కూడా గ్యాంగ్లుగా వస్తున్నారు. ఒక గ్యాంగ్ స్టార్ని చూద్దామని చెప్పి ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు, ఆయన ఎప్పుడెప్పుడు కలుద్దామో అని చెప్పి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రం అని కాదు, ఒక భాష అని కాదు, అండ్ ఒక ఏరియా అని కాదు, నెల్లూరు నుంచి విజయవాడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు